దివ్వెల మాధురికి ఇమాన్యుయల్ పనిష్మెంట్. అవునండి, ఇప్పుడే ప్రోమో చూశాను. ఇప్పుడే లంచ్ చేసుకుంటూ ప్రోమో చూశాను. ప్రోమో ఎలా సాగిందంటే ఆటలు పాటలు కేరింతలు గొడవలు కాదు, నిద్ర నిద్ర నిద్ర. ఈ క్లైమేట్ ప్రభావమో ఈ వర్షం ప్రభావమో మాధురి గారికి తెగ నిద్ర వచ్చేస్తుంది అనుకుంటా. నిద్ర పోవడం ఇమాన్యుల్ వచ్చి లేపడం, నిద్ర పోవడం ఇమాన్యుల్ గారు వచ్చి లేపడం. ఈ ప్రోమోలో సగం ప్రోమో ఇదే జరిగింది. చివరిగా మన దివ్యకి రీతు చౌదరికి పెద్ద ఫైట్ తిండి దగ్గర. అసలు ఈ బిగ్ బాస్ ఈ సీజన్లో ఏందో అర్థం కావట్లేదు, కానీ ఎక్కువ గొడవలేదు మొత్తం కిచెన్ దగ్గరనే. ఓన్లీ తిండి విషయంలో, కాఫీ విషయంలో, స్నాక్స్ విషయంలో మరీ కలిసి అనిపిస్తుంది చూడ్డానికి. ఏ సీజన్లో తిండి దగ్గర అంత పెద్ద గొడవలే లేవు. ఈ సీజన్లోనే కేవలం తిండి దగ్గర మాత్రమే గొడవలు అవుతున్నాయి. అదేంటో మరి. ఇక ప్రోమో విషయానికి వస్తే దివ్యల మాధురి చేసిన పనికి ఇమాన్యుయల్ పనిష్మెంట్ ఇస్తాడు. ఆ పనిష్మెంట్ చూసి నెటిజన్లు షేమ్లెస్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అవునండి, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు. ఇవాళ మారే నుంచి 3 సార్లు నిద్రపోవడం ఇమాన్యుయల్ లేపడం అదే జరిగింది. ఇక చివరికి ఏం చేయలేక గుంజులు తీపిచ్చాడు దివ్యల మాధురి గారితో ఇమాన్యుయల్. గుంజీలు తీస్తూ అసలు గేమ్ ఆడటానికి వచ్చావా పనుకోవడానికి వచ్చావా అన్నట్టు జోక్గా అన్నా కూడా కొంచెం తినడానికి బాలే అనిపించింది. మొదటిసారి పడుకున్నప్పుడు శ్రీజ వచ్చి లెగమ్మ అని లేపింది. అయినా లేకపోవడంతో బిగ్ బాస్ డార్క్ సౌండ్ ప్లే చేశారు. లేచి ఎవరమ్మ పడుకుందని ఇమాన్యుయల్ వచ్చాడు. వచ్చి చూస్తే మాధురి గారు ఇస్పెట్ మళ్ళీ పోయాడు. మళ్ళీ రెండోసారి మళ్ళీ వచ్చి బాత్రూమ్ దగ్గర వెయిట్ చేస్తూ పండుకుంది. మళ్ళా లేపాడు. అప్పుడు 20 గుంజులు తీస్తావా లేదా అంటూ 20 గుంజులు తీపిస్తూ నువ్వు అసలు ఆడడానికి వచ్చావు, ఎందుకు వచ్చావు అన్నట్టు జోక్ కామెడీగా అన్నాడు మన ఇమాన్యుయల్. ఇక 3వసారో 4వసారో మొత్తం అయిపోయిన తర్వాత నిద్రపోవడానికి 2-3 పచ్చిమిర్చిలు ఇచ్చి పచ్చిమిర్చి తిను నిద్రపోద్ది అని ఇవ్వగానే పరా కొరికేసింది మన మాధురి కూడా. ఇలా ఈ ప్రోమో సాగుతుంటే చివరిలో రీతు దివ్యకి పెద్ద గొడవ జరిగింది. కేవలం ఛాయ్ దగ్గర గొడవ. ఆ గొడవతో ప్రోమో ముగిసింది.